అక్క మళ్ళీ వడియాలు పెడుతుందంటావా? ఒకసారి చూద్దాం పద. చూద్దాం పద. చల్ల గాలి తీసుకో మళ్ళీ. బావగారు మీరిద్దరు చేసిన హెల్ప్ చాలు, ఇక వెళ్ళండి. మళ్ళీ అక్కలు చూస్తే బాగోదుగా. దాని బొంద మనసుకు నచ్చిన వారికి హెల్ప్ చేస్తే ఆ కిక్కే వేరమ్మా. అవును మళ్ళీ నీ పక్కనుంటే ఈ వెండ కూడా పెన్నెల్లాగుందో తెలుసా? అవునారా? చూసావే శిరీష, మనం హెల్ప్ చేయమంటే చేతుల్లెప్పి గడిది గుడ్డు అని చెప్పి సిగ్గు లేకుండా దాని వెనకాల ఎలా తిరుగుతున్నారో. అవునక్క, వీళ్ళని ఇలాగ వదిలేయకూడదు, వీళ్ళని శిక్షించాలి. లేట్ ఎందుకే, పద. ఒరేయ్ రంగా, ఒరేయ్ బద్రీ, ఆహా సచ్చారు ఇద్దరు యదవలు. పదక్క. ఏరా ఒడియాలు పెడతారా అని ప్రేమగా అడిగితే చేతి మీద పేపర్ పడింది, చెయ్యి ఊడిపోయింది అని కట్టుకథలు చెప్పి ఇప్పుడు దీనికి ఫ్యాన్ పడతావా? చేతులు నొప్పి అని చెప్పి నువ్వు గొడుగు పడతావా? లేదు బంగారం, మీరున్నారేమో అని వచ్చాం. మీరు లేకపోయేసరికి ఫ్యాన్ ఎందుకు వేస్ట్ చేయాలని మల్లికి పట్టాం, అంతే బుజ్జి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత విశాలమైన మనసో మిమ్మల్ని. కొట్టకూడదు తెలుసా? అవునక్క, అలా కొట్టకూడదు, ఇలా కొట్టాలి. చెప్తాను పని. నువ్వా మధు, నువ్వేంటి ఈ టైంలో? అయ్యో, నీకు ద్రోహం జరగబోతుందక్క. ఏంటి మధు నువ్వనేది? చెప్తానుంటు నీ పని. ఎక్కడబ్బా? మళ్ళీ మళ్ళీ చెప్తాను పని. ఎక్కడున్నావా దొంగ?
ఎస్ మళ్ళీ ఇక్కడ ఉన్నావా అసలు నాకు తెలుసు నువ్వు ఇక్కడే ఉంటావని. నాకు తెలుసు అన్న డైలాగ్ నాకే చెప్తున్నావురా. వదలండి, లతక్క చూస్తే ప్రమాదం. దాని బొంద, అది మొద్దు, అది పడుకుంటే దానికి ప్రపంచమే తెలీదు. మన గురించి ఎలా తెలుస్తుందమ్మా? పాపం, మిమ్మల్ని అంతగా ప్రేమించిన వాళ్ళని మోసం చేయడం తప్పు కదా. తప్ప తొక్క, దాని మొహం చూసావా? బూడిద గుమ్మడికాయకి బొట్టు కాటుగా పెట్టినట్టుంటది. నీకు విషయం తెలుసా మళ్ళీ? దాంతో కాపురం చేయడం కన్నా సన్యాసం తీసుకుంటాం బెటరు. కట్టుకున్న భార్యని అలా అవమానించడం తప్పు కదా. అవమానమా? ఆవకాయ తొక్కనా? ఏదో గత్యంతరం లేక దాన్ని భరిస్తున్నాను మళ్ళీ. నీలాంటి ఫిగర్ ఓకే అంటే దాని మెడబెట్టి గెంటేను. అయ్యో, అలా చేస్తే నేరం కదా. అయితే లేపేస్తా. లేపేస్తారా? మన మధ్య అది అడ్డు వస్తే తప్పదు కదా మళ్ళీ. అంటే నా కోసం మీ భార్యని చంపేస్తారా? నీకోసం భార్యనేంటి, ఎవరిని చంపన్నా చంపేస్తా. నా బుజ్జి మళ్ళీ. రే బద్రిగా, రే బద్రిగా, అయ్యో నువ్వా? నువ్వా? అవునరా, నేనే. ఇది మోసం తగా కుట్ర. ఏంట్రా కుట్ర? ఆ గుర్రం మొహం దానికోసం మమ్మల్ని చంపడానికి సిద్ధపడ్డారు అంటే మీ వ్యవహారం ఎంత దూరం వెళ్ళిందో నేను ఊహించగలనురా. ఇదిగో, నీ కాళ్ళు విరగొట్టి కూర్చోపెడితేనే గాని నీ తిక్క కుదరదు. నేను ఒప్పుకోను, ఇదంతా తొండి. ఇదిగో, మళ్ళీ ఇంకోసారి మళ్ళీ బల్లి పిల్లి అన్నావనుకో, నల్లి నలిపినట్టు నలిపేస్తాను. పేకాట పాపారావు. గొంతు పిసికి బిర్యానీ కొట్టేస్తా. వచ్చి మొహం సచ్చిరంగా. రంగా, ఇంతకి మళ్ళీ ఎక్కడ్రా? కనిపించలేదు. అవునరా, నేను అదే. ఇలా ఎన్న లెక్కలు కాపలా కాస్తారు? ఎన్నిసార్లు కొట్టి మీ కాపురం నిలబెట్టుకుంటారు? ఏం చేయమంటావు మధు? భార్యలం కాబట్టి ఎన్నిసార్లైనా కాపాడుకుని చావాలి. దీనికి పరిష్కారం ఇది కాదక్క. మరి మీ భర్తలు మళ్ళీ జోలికి వెళ్ళకూడదంటే ఊరు చివరి పుట్టలో నాగరాజుకి పూజ చేయాలి. అలా గనక చేస్తే దోషాలన్నీ పోయి మీ భర్తలు మీరు చెప్పినట్టే వింటారు. అబ్బా, అలాగా? అయితే ఆ పూజకి మల్లిని కూడా పిలవాలి. ఎందుకు? అలా చేయగలిగితే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి అక్కలు. మా కాపురం కంటే ఏది ఎక్కువ కాదు మధు. సేమ్ నువ్వు చెప్పినట్టే చేస్తాం. వెరీ గుడ్. మీ పని మీరు చేయండి, నా పని నేను చేస్తాను. అలాగే, బయలుదేరండి. రావే చెల్లి.